కరీంనగర్ పట్టణంలో నీకొండ సత్య లక్ష్మీ గార్డెన్స్ లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని, జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. దానిని కూడా విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు నీచ పరిస్థితికి దిగజారుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నా ఊళ్ళో చేయాలి లచ్చన్న మా కుటుంబ సభ్యులు లచ్చన్న ప్రేమతో ఇక్కడ మధ్య లేదు, రాజకీయంగా తమ్ముడు రాండే కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ ఇచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఫంక్షన్ హాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 2 అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ జెనికి సంబంధించిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు, సాయి గారు, దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు, సోదరులకు, సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.